మీ జీవితంలో సమస్యలు మిడతల దండులా చుట్టుముట్టాయా? ఎటు చూసినా సమస్యలే కనబడుతున్నాయా? ఎటు చూసినా మూయబడిన ద్వారాలే కనబడుతున్నాయా? శత్రువులు మిమ్మల్ని భయపెడుతున్నారా? అప్పులు మిమ్మల్ని బాధిస్తున్నాయా? అనారోగ్యం వెంబడి అనారోగ్యం కలుగుతుందా? ఇక నా సమస్యలకి ఎప్పుడు పరిష్కారం వస్తుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారా? అయితే దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారు. మనం సహజంగా సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం. అది సహజమే. కానీ క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం అది కాదు. మనం సమస్యల్లో ఉన్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, నల్లగొట్టబడుతూ ఉన్నప్పుడు, వేధించబడుతున్నప్పుడు, అవమానం నొందుతూ ఉన్నప్పుడు, నొప్పి గుండా వెళ్తూ ఉన్నప్పుడు, మనం అనుకున్నని మార్గాల గుండా మనం నడవలసిన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చేయాలో, ఏం చేస్తే ఏం జరుగుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతి పోరాటం, ప్రతి సమస్య బైబిల్లో ఉన్న భక్తులు ఎందరో ఎదుర్కొని వచ్చారు. అయితే బైబిల్లో అవన్నీ ఎందుకు రాయబడి ఉన్నాయి అంటే మన కొరకే. ఆయన వాక్యం సెలవిస్తుంది, యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికే వాక్యం రాయబడి ఉందని వాక్యం సెలవిస్తుంది. వారు అలాంటి సమస్యల గుండా వెళ్తున్నప్పుడు ఎలా స్పందించారు, ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా దాన్ని తీసుకున్నారు, ఆ సిచ్యువేషన్లో వారు ఏం చేశారు, వారు ఏం చేస్తే ఎలాంటి ఫలితం పొందారు అనేది మనం చదివితే మనకు బాగా అర్థమవుతుంది. అందుకే ఈరోజు ఒకరి గురించి మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మనం బైబిల్లో చూస్తాం, కేవలం 300 మంది సాధారణమైన మనుషులు 135,000 మంది శత్రు సైన్యాన్ని ఓడించగలిగారు. ఒక కత్తి ఎత్తలేదు, ఒక బాంబు వేయలేదు, ఒక యుద్ధం చేయలేదు, అసలు ఏమీ చేయలేదు. కేవలం నిలబడి ఉండగా విజయం వచ్చింది. అలా ఎలా వచ్చిందంటారు? మనమైతే ఏదైనా సమస్య రాగానే వెంటనే ఆందోళన చెందుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, ఎలా 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 అని ఆలోచిస్తూ ఉంటాం. అధికంగా ఆలోచించి అనారోగ్యం పాలవుతూ ఉంటాం. హై బీపీలు, హైపర్ టెన్షన్లు తెచ్చుకుంటూ ఉంటాం. కానీ వీరు 300 మంది సాధారణమైన మనుషులు మనకులాగే. కానీ గొప్ప అసాధ్యమైన కార్యాన్ని వారు సాధించగలిగారు. వారు ఎలా జయాన్ని పొందుకున్నారో ఈరోజు మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు ఈరోజు మీ జీవితంలో కూడా ఎన్నో మిమ్మల్ని భయపెట్టే సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? మిమ్మల్ని తరుముతూ ఉన్నట్టు అనిపిస్తుందా? అయితే ఏం చేస్తే విడుదల వస్తుందో, ఏం చేస్తే గొప్ప జయం వస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ చూస్తాం. అక్కడంతా కూడా గిద్యోను గురించి రాయబడి ఉంటుంది. అక్కడ మనం చూసినట్లయితే మిద్యానీయుల దండు వచ్చి ప్రతిసారి పంటలన్నీ నాశనం చేసి వెళ్ళిపోతూ ఉండేవారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి తినడానికి తిండి కూడా ఉండేది కాదు. వారు ఉండడానికి గృహాలు కూడా ఉండేవి కాదు సరిగ్గా. అందుకే కొండ గుహల్లో దాక్కొనవలసిన పరిస్థితి ఉండేది. గిద్యోను కూడా అలాగే భయపడ్డాడు. శత్రువులకి భయపడి తన దగ్గర ఉన్న కొన్ని గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు ఒక గానుగ చాటున. అక్కడ ఆ గోధుమలను నూర్చుకుంటూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు అతన్ని దర్శించడం, అతనితో మాట్లాడడం మనం అంతా చూస్తూ ఉన్నాం అక్కడ. అయితే యుద్ధం చేయడానికి గిద్యోను పిలిచినప్పుడు 32,000 మంది వస్తారు. కానీ శత్రు సైన్యమేమో 132,000 దాకా ఉన్నారు. ఈ సాధారణమైన వ్యక్తులు ఆ శత్రు సైన్యాన్ని చూసినప్పుడు చాలా భయం వేస్తుంది. భయం వేసి వెంటనే భయపడుతున్న సంగతి గిద్యోనికి తెలిసిన వెంటనే గిద్యోను అంటాడు, భయపడుతున్న వారు వెనక్కి వెళ్ళిపోండి అన్నప్పుడు చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. తర్వాత కొద్ది మంది మిగిలితే ఆ కొద్ది మంది కూడా దేవుడు నీరు త్రాగే ఒక పరీక్షను పెడతాడు. ఆ పరీక్షలో కొద్ది మంది మాత్రమే నెగ్గుతారు. అలా చివరిగా 300 మంది మాత్రమే మిగులుతారు. అయితే దేవుడు ఈ యుద్ధం చేయడానికి వారికి ఇచ్చిన ఆయుధాలు ఏంటో తెలుసా? కత్తులు కాదు, కటార్లు కాదు, బాంబులు కాదు, మిసైల్స్ కాదు. వారికి ఇచ్చిన ఆయుధాలు ఏంటి అంటే మట్టి కుండలు, దివిటీలు, బాకాలు. ఇవి వేటికి సాదృశ్యం అంటే మట్టి కుండలు మన శరీరానికి సాదృశ్యం, దివిటీలు అంటే దీపాలు అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మకు మహిమకు సాదృశ్యం, బూరలు అంటే మన వాక్య ప్రకటనలకేంటి, మన స్తుతి శబ్దానికి సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు. అయితే ఈ యొక్క 300 మంది కూడా అందరూ ఒకేసారి కుండలు పట్టుకున్నారు, దివిటీలు పట్టుకున్నారు, బాకాలు పట్టుకొని చక్కగా శత్రు సైన్యం మీదకి వెళ్ళిపోయారు. అక్కడ మనం న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తాం, వారు బిగ్గరగా కేకలు వేశారు అని. అక్కడ వారికి విజయం రాలేదు ఇంకా, కానీ ముందే విజయం వచ్చినట్లుగా వారికి వారే ప్రకటన చేసుకొని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. సేమ్ మనం ఇదే సిచ్యువేషన్ని మనం ఎరికో గోడల దగ్గర కూడా చూస్తాం. ఇదే సిచ్యువేషన్ని మనం పౌలుశీలల దగ్గర కూడా చూస్తాం. ఇదే సిచ్యువేషన్ని మనం యెహోషాపాతు గారి జీవితంలో కూడా చూస్తాం. అక్కడ వారికి విజయం రాలేదు, కానీ విజయం వచ్చినట్లుగా ముందే వారు డిక్లేర్ చేసుకుంటున్నారు. జయధ్వనిని, విజయధ్వనిని, ఉత్సాహ ధ్వనిని అక్కడ వారు ప్రకటిస్తున్నారు. అలా చేసిన తర్వాత వారికి విజయం వచ్చింది. ఎప్పుడైతే వీరు బిగ్గరగా కేకలు వేశారో అక్కడ అసలు ఏం జరిగింది అంటే, అలా వారు బిగ్గరగా కేకలు వేసినప్పుడు శత్రువుల హృదయాల్లో భయం పుట్టింది. ఎందుకంటే అప్పుడు యుద్ధాలు ఎలా జరిగేది అంటే కొద్దిమంది మాత్రమే బాకాలు పట్టుకునేవారు, మరి కొద్దిమంది మాత్రమే
వారు బూరలు పట్టుకునేవారు, కొద్దిమంది దీపాలు పట్టుకునేవారు. అలా మిగతా సైన్యం అంతా, పోరాడే సైన్యం అంతా వారి వెనక ఉండేవాళ్ళు. ఇక్కడ 300 మంది ఒకేసారి అందరూ బాకాలు పట్టుకున్నారు, కుండలు పట్టుకున్నారు, అందరూ దివిటీలు పట్టుకున్నారు. ఆ శత్రువులు 300 మంది ఒకేసారి ఇంత వెలుగును, ఆ కుండలు పగలగొట్టినప్పుడు ఆ వెలిగిన వెలుగు, పైగా వాళ్ళు బాకాలు ఊదుతున్నారు. అమ్మో, ఇంత వెలుగు ఉంది, ఇంత బాకాల శబ్దం వినబడుతుంది, వీరే ఇంతమంది ఉన్నారు అంటే వీరి వెనుక పోరాడడానికి వచ్చిన వారు ఎన్ని లక్షల మంది ఉన్నారో, వీరి వెనుక ఎంత పెద్ద సైన్యం దాగి ఉందో అని వారు చాలా భయపడ్డారు. పైగా ఇది అర్ధరాత్రి సమయం అయ్యేసరికి వారు ఆ కంగారులో, ఆ భయంలో ఆ పక్కనున్న వారి శత్రువు అనుకొని, పోరాడడానికి వచ్చిన వాడు అనుకొని ఒకరికొకరు చంపుకొని 1,20,000 మంది చనిపోతారు. మిగిలిన కొద్ది మంది ఏమో పారిపోతారు. ఈరోజు దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, ఈరోజు మీ సమస్య ఎంత పెద్దదైనా సరే, మీ బలం ఎంత చిన్నదైనా సరే, దిగులు పడకండి. మీ భయం అనే మట్టి కుండను ముందుగా పగలగొట్టండి. అప్పుడే దేవుని మహిమను మనం చూడగలుగుతాం. మనకు విజయం రాకముందే గిద్యోని సైన్యం ఏ రీతిగానైతే విజయం రాకముందే ప్రకటించారో, విజయం రాకముందే, ఆ యుద్ధం చేయకముందే వారు విజయం వచ్చినట్లుగా జయధ్వని వినిపిస్తున్నారు కదా, ఎలుగెత్తి దేవుని స్తుతిస్తున్నారు. అక్కడ గిద్యోను ఖడ్గం, దేవుని ఖడ్గం అంటూ జయధ్వనితో ఆర్భాటంగా వాళ్ళు పలుకుతున్నారు. ఈరోజు మీ సమస్య ఎంత పెద్దదైనా సరే, మీ దగ్గర ఉన్న బలం కొద్దిదైనా సరే, మనం పౌలు శీలలను కూడా చూస్తాం. వారు అక్కడ ఇంకేమీ చేయలేరు, బంధించబడ్డారు, కానీ ఏది చేయాలో అది చేశారు. మన పోరాటాల గుండా వెళ్తున్నప్పుడు మనం ఏది చేయాలో అది చేస్తే, మనం చేయలేనిది దేవుడు చేస్తాడు. కానీ మనం ఏం చేస్తాము అంటే దిగులు పడుతూ కూర్చుంటాం, భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం. దానివల్ల ఏమైనా ఫలితాలు పొందుకున్నారా? దానివల్ల ఏమైనా సాక్ష్యాలు పొందుకున్నారా? ఒకవేళ అదే నిజమైతే పౌలు శీలలు కూడా కన్నీరు కారుస్తూ కూర్చుండి ఉండేవారు. ఈరోజు వారి గురించి మనకు ఎందుకు రాయబడి ఉంది అంటే, అటువంటి పోరాటం గుండా వెళ్తున్నా సరే వారు ఏం చేయలేని పరిస్థితి అది, కానీ వారు ఏం చేయాలో అది చేశారు. వారు ఏదైతే చేయగలుగుతారో అది చేశారు. వారి దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటో అవి వాడారు. వారి దగ్గర ఉన్న కొద్ది శక్తిని వాడారు. వారి దగ్గర చేతులు లేవు చప్పట్లు కొట్టడానికి, కాళ్ళు లేవు నడిచి వెళ్ళడానికి, కానీ నోరు మాత్రం ఉపయోగించి విజయాన్ని సాధించారు. ఈరోజు మనం ఓటమి పాలవుతున్నాము అంటే మన నోరే కారణం. మనం సాక్ష్యాలు పొందుకోవట్లేదు అంటే మన నోరే కారణం. మరికొద్ది మంది సాక్ష్యాలు పొందుకుంటున్నారు అంటే వారి నోరే కారణం. వారు ఓటమి నుండి విజయాల్లోనికి నడిపించబడుతున్నారు అంటే కారణం కూడా వారి నోరే. ఈరోజు మన నోటి ఫలమును మనం అనుభవిస్తాం. మనం ఏది పలుకుతామో, ఏది డిక్లేర్ చేస్తామో అదే మనం ఫలిస్తాం, అదే మనం భుజిస్తామని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఒక వ్యక్తి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అనుకోండి, ఆయన ఎంత పని చేస్తున్నాడో దానికి తగిన శాలరీ అతను పొందుకుంటాడు కదా. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? నీ పెదవుల ఆదాయము చొప్పున. హల్లెలూయా. మన పెదవులతో చక్కగా పని చేస్తే మన పెదవుల ఆదాయాన్ని మనం భుజిస్తాం, మనం తృప్తిగా ఉంటాం, మన కడుపు నిండుతుంది, మనం సంతోషంగా ఉంటాం. ఈరోజు మన పెదవులతో మనం పని చేయకపోతే ఎలా గొప్ప సాక్ష్యాలు పొందుకోగలుగుతాం? ఇక్కడ గిద్యోను అందరూ కలిసి ఒకేసారి పెదవులతో హృదయపూర్వకంగా కేక వేశారు. మనం సమస్యలో ఉన్నప్పుడు బిగ్గరగా పలకడం నేర్చుకోవాలి, బిగ్గరగా స్తుతించడం నేర్చుకోవాలి. వారు అలా బిగ్గరగా కేకలు వేశారు కాబట్టే దేవుడు శత్రు సైన్యంలో గందరగోళాన్ని సృష్టించాడని వాక్యం సెలవిస్తుంది. అపవాది అనుకుంటాడు, వాడు తీసుకొచ్చిన యుద్ధాలకి, వాడు తీసుకొచ్చిన ఓటములకి, వాడు తీసుకొచ్చిన నిరాశలకి మనం కృంగిపోతాము అని. కానీ ఎవరైతే కృంగిపోతారో ఇంకా వానికి దొరికినట్టే, వాని చేతుల్లో వెళ్ళిపోయినట్టే. వాడికి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటాడు. కానీ ఎవరైతే తిప్పికొడతారో, ఎవరైతే తిరగబడతారో, ఎవరైతే తిరిగి ఇది ప్రజెంట్ ఓటమిగా ఉంది, ప్రజెంట్ ఇది నాకు కష్టంగా ఉంది, కానీ నేను విజయాన్ని ప్రకటిస్తాను, నేను దేవుని స్తుతిస్తాను, నా దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడు అని ఎవరైతే బిగ్గరగా స్తుతిస్తారో శత్రు సైన్యంలో గందరగోళం సృష్టించబడుతుంది. అపవాది అనుకుంటాడు, నేను వేసిన ప్లాన్ ఏంటి ఇలా రివర్స్ అయిపోయింది, నేను వేసిన ప్లాన్ కాకుండా వీరికి ఏమైనా వేరే గేమ్ ప్లాన్ ఉందా ఏంటి అని శత్రువు ఒకరికి ఒకరు చంపుకున్నట్లుగా వాడికి వాడే అక్కడ నుండి పారిపోతాడు. దుష్టుడు ఎవ్వడు తరమకుండానే పారిపోతాడు అని వాక్యం సెలవిస్తుంది కదా. మనం దేవుని స్తుతిస్తే మీ దగ్గరికి వచ్చిన సమస్య ఒక్క దారిలో వస్తే 7 దారిలో తిరిగి పారిపోతుంది, మీరు బిగ్గరగా స్తుతిస్తేనే. మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు సాధారణంగా కృంగిపోతూ ఉంటాం, అది సహజ లక్షణమే మానవులకి. కానీ మంచి లక్షణం, దేవుని లక్షణం ఏంటి అంటే, సమస్యలు ఎదురైనప్పుడు బిగ్గరగా ఎలుగెత్తి దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఎరుకో గోడలు వారికి ముందుగా ఉన్నప్పుడు వారు బాధపడుతూ కూర్చోలేదు, అమ్మో మా శక్తి ఎంత, మేమెంత, మా బలం ఎంత అని అనుకోలేదు. ముందు పెద్ద
గొలియాతు కనబడుతున్నప్పుడు దావీదు ఏమన్నాడు? ప్రకటిస్తున్నాడు, నిన్ను పీసులు పీసులు చేసేస్తాను అని. అక్కడ విజయం రాలేదు, కానీ విజయం వచ్చినట్టుగా ముందుగానే ప్రకటిస్తున్నాడు. దావీదు ఏదైతే ప్రకటించాడో అదే అతను పొందుకోగలిగాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఒకడు ఏదైతే తలంచుతాడో, ఏదైతే మాట్లాడతాడో ఆ మనిషి అలా జీవిస్తాడు, అలాగే మారుతాడు అని. అందుకే యోబును కూడా మనం చూస్తాం, నేను ఏదైతే తలంచానో, ఏది నా మీదకి వస్తుందని భయపడ్డానో అదే వచ్చింది అని అంటాడు. చూడండి, మనం ప్రకృతిని చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. తుఫాను లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, బాగా గాలులు వీస్తున్నప్పుడు చిన్న చిన్న పక్షులన్నీ చాలా భయపడిపోయి చెట్ల కొమ్మల చాటున దాక్కోవడానికి పరిగెత్తుతూ ఉంటాయి. కానీ గద్ద మాత్రం ఏం చేస్తుందో తెలుసా? అదే తుఫాను గాలులను ఆధారం చేసుకొని పైకి ఎగిరిపోతుంది. ఏ వర్షం అయితే తడపాలని చూస్తుందో ఆ వర్షానికి పైకి అది ఎగిరిపోతుంది. మన జీవితంలో కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి సాధారణంగా. ఆ సమస్యలను చూసి భయపడడం కాదు, ఆ సమస్యలకి భయపడి దాక్కోవడం కాదు. గిద్యోనులాగా, ఆ గద్దలాగా విశ్వాసం అనే రెక్కలు చాపి దేవుని బిగ్గరగా స్తుతించడం నేర్చుకోవాలి. సమస్యల కంటే కూడా మన సమస్యలు ఎంత బిగ్గరగా మనకు అనిపిస్తున్నాయో, ఎంత పెద్దగా అనిపిస్తున్నాయో, ఎంత నొప్పిని కలగజేస్తున్నాయో అంతకంటే ఎక్కువగా మన స్తుతి ఉండాలి. మనందరికీ తెలిసిన ఒక గొప్ప దైవజనుడు పాల్యాంగిచో గారు కొరియా దేశంలోనే ఒక పెద్ద చర్చ్ని అతను నిర్మించగలిగాడు. అంత పెద్ద చర్చ్ నిర్మించడానికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి. సమస్యలను చూస్తుంటే రాత్రంతా ఏడవడము తప్ప ఆయనకు ఇంకా వేరే మార్గం లేదన్నట్టు అనిపించేది. కానీ ఏడవడానికంటే బదులుగా ఆయన ఏం చేసేవాడో తెలుసా? ఆ గదిలో నిలబడి, ఒంటరిగా నిలబడి బిగ్గరగా ప్రకటనలు చేస్తూ ఉండేవాడు. గిద్యోనులాగే విజయం రాకముందే విజయం వచ్చినట్లుగా దేవుని స్తుతిస్తూ ప్రకటిస్తూ ఉండేవాడు. ఏ సునాంలో నాకు విజయం కలుగుతుంది, ఏ సునాంలో నాకు సమృద్ధి కలుగుతుంది, ఏ సునాంలో నేను దీన్ని కడతాను, ఏ సునాంలో దీన్ని నేను సాధిస్తాను, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని బిగ్గరగా ఇలా స్తుతికేకలు వేసేవాడు. బిగ్గరగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవాడు. వెంటనే పరిస్థితులేమీ మారలేదు, కానీ ఆయన పరిస్థితుల్లో ఏ మార్పు కనబడకపోయినా సరే స్తుతించడం ఆపలేదు, వాక్యాన్ని ఇలా పలకడం ఆపలేదు. కొద్ది రోజుల్లోనే ఊహించని రీతిలో మార్గాలన్నీ తెరవబడ్డమే, ఊహించని రీతిలో మనందరి ఊహలకు మించిన పెద్ద సంఘాన్ని నిర్మించగలిగాడు. కారణం ఏంటి? ఆయనకు కూడా శ్రమలు వచ్చాయి, ఆయన కూడా సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు ఆయన కృంగిపోతూ కూర్చొని ఉంటే ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకొని ఉండేవాళ్ళం కాదు, అంత పెద్ద సంఘాన్ని ఈరోజు మనం చూసేవాళ్ళం కాదు. అందుకే మనం ఒక పాట పాడుతూ ఉంటాం, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం. ఈరోజు మీ పోరాటం ఎంత పెద్దదైనా సరే, ఎన్ని సంవత్సరాలుగా ఉన్నదైనా సరే, మీరు స్తుతించేంత వరకు అది మీ నుండి పోదు. చూడండి, గిద్యోను సైన్యం అంతా కూడా శత్రు సైన్యాన్ని చూసి భయపడుతూ ఉంటే అక్కడే ఉండిపోయేవాళ్ళు, వారు పోరాడలేకపోయేవారు. కానీ వారు దేవునిపై ఆధారపడి బిగ్గరగా ఎలుగెత్తి జయధ్వనిని ప్రకటించారు, బిగ్గరగా ముందుగానే స్తుతిని ప్రకటించారు. కాబట్టి వారు విజయాన్ని చూశారు. అంత మాత్రమే కాదు, వారు గొప్ప ఫలితాన్ని పొందుకున్నారు. అంత మాత్రమే కాదు, వారు 40 ఏండ్లు అసలు ఏ పోరాటం లేకుండా నెమ్మదిగా జీవించారని వాక్యం సెలవిస్తుంది. ప్రశాంతంగా వారు జీవించారు. చూడండి, శత్రువు మనల్ని చూసి భయపడ్డాడు, కానీ మనం శ్రమలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు మనం భయాన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే దేవుని బిగ్గరగా స్తుతిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటామో, స్తుతి కేకలను వేస్తున్నప్పుడు శత్రువు పాలెంలో కలవరాన్ని దేవుడు పుట్టిస్తాడు. అప్పుడు శత్రువు గుండెల్లో భయం, వణుకు పుడుతుంది. వాడు తీసుకొచ్చిన శ్రమలకి మనం భయపడుతూ ఉంటే వాడు నవ్వుతూ ఉంటాడు, కానీ మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు వాడు భయపడతాడు. నేడు మీ సమస్య ఏదైనా సరే మీరు స్తుతించడం మొదలుపెట్టండి. మీరు స్తుతించినప్పుడు ఆ సమస్యలో నుండి బయటపడడం మాత్రమే కాదు, తరాలకు కావలసిన సమాధానాన్ని మీరు పొందగలుగుతారు. మీ కుటుంబం అంతటికి కావలసిన శాంతి, సమాధానాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని అన్నిటిని మీరు స్వతంత్రించుకోగలుగుతారు.